డాక్టర్ శ్రీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ వాల్మీకి హిందూ వ్యక్తి కాగా శ్రీకాంత్ భార్య ముస్లిం మతానికి చెందింది. ప్రేమ వివాహానికి ముందు ఇరు వర్గాల పెద్దలు, తల్లిదండ్రులు శ్రీకాంత్ మతం ప్రకారం హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేశారు. పెళ్లి అనంతరం శ్రీకాంత్ ముస్లిం మతం స్వీకరించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని బోయ సేవా సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వాల్మీకి సంఘాల నాయకులు తెలిపారు. శ్రీకాంత్ దంపతులకు ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయిని ముస్లిం మత పద్ధతిలో పెంచాలని భార్య తరపు బంధువులు పట్టుపట్టారని వారు తప్పుపట్టారు. ఇక తండ్రి హిందూ మతంలో ఉండగా కూతురును ముస్లిం మతంలో ఎలా పెంచుతారని వారు ప్రశ్నించారు. మతం విషయంలో ఒత్తిడికి గురి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీకాంత్కు వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మురళీ నాయుడు, ఇక ఉల్చాల లక్ష్మణ్ నాయుడు, కుబేరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ వాల్మీకి బోయ సేవా సంస్థ అని చెప్పి ఒకటి మా కులంలో ఉండే అన్ని గ్రూపులను కలుపుకొని ఒక బోయ సేవా సంస్థ అని పెట్టినామంటే ఓన్లీ హెల్పింగ్ ఫర్ బోయ కమ్యూనిటీ. మరి ఇప్పుడు ఈ డాక్టర్ గారి విషయంకి వస్తే మరి భార్యాభర్తల్ని విడదీయడము, మతంలో కలుపుకోవడము అనేది ఇది జాతి విద్రోహ శక్తి. మేము దీన్ని హైందవ జాతికే ఆపాదిస్తాం. మేమంతా వాల్మీకులం అంటే మేము రామాయణం రాసిన మహర్షి వాళ్ళని మేము. మరి ఈ పిల్లోని ఖచ్చితంగా మతం మారాలా మీరు అని అంటే, లేకపోతే బ్లాక్ మెయిల్ చేసి ఇది 498 కేసులు ఆ కేసులు ఇంతకుముందు కూడా పెట్టినారు, మాకు కూడా తెలుసు. అది మేము కూడా మా దృష్టిలో వచ్చింది. అటువంటివి ఏమైనా వస్తే ఆమెకి ఎంతమంది ఉండొచ్చు, ఈయనకి ఎవరు లేరు అనుకునేది కాకుండా మా క్యాస్ట్లో ఉండే అన్ని సంఘాలు కూడా మేము ఈయనకు మద్దతు ఇస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్. నేను చిన్నపిల్లల స్పెషలిస్టు డాక్టర్ని, ఆలూరులో పనిచేస్తాను. నా సమస్య ఏమంటే నాకు ప్రేమ వివాహం జరిగింది. మార్చ్ 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాను. నేను బోయ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. నా భార్య ముస్లిం కమ్యూనిటీకి చెందిన షేక్ ఫైజునిసా అని నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. అయితే మాకు ఒక 3 ఏళ్ల పాప ఉంది. ఎప్పుడైతే పాప పుట్టిందో నన్ను అటువైపు మతానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ మత పెద్దలు కానీ ఎవరో ప్రోద్బలంతో నన్ను, నా పాపని దూరం చేస్తున్నారు. నా భార్యను కూడా ఈరోజు దూరం చేస్తున్నారు. నాకు కోర్టు పరంగా కూడా చాలా వేధింపులు చేస్తున్నారు. దానివల్ల నేను ఇంతవరకు ఇస్తుపోయి నా కుల సంఘ పెద్దల్ని సాయం కోసం ఆర్థించడానికి ఈరోజు నేను మీ ముందుకు సభాముఖంగా రావడం జరిగింది. ఎంతకాలం పాటు కలిసి ఉన్నారు ఇద్దరు? మేము పెళ్ళి అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం వరకు కలిసి ఉన్నాము. 6 నెలలు సంవత్సరం వరకు కలిసి ఉన్నాము. దాని తర్వాత తనకు గవర్నమెంట్ సీటు గవర్నమెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆలూరులో వచ్చి తను అక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను పీజీ మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో చదువుతూ ఉన్నాను. పీజీ చదివే టైంలోనే పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ ఇయర్ పీజీలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు మా వివాహం జరిగింది. తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఈమె ఉండింది. ఆ తల్లిదండ్రులు ఉన్న తర్వాత పాప